ఇప్పుడు ఈ రోజు ఛత్రపతి శివాజీని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఛత్రపతి శివాజీ బీసీ కులంలో పుట్టాడు కాబట్టి అసలు అతనికి రాజ్యాధికారం హక్కే లేదు సనాతన ధర్మం ప్రకారం అని మాట్లాడిన వీళ్ళు ఒక్క బ్రాహ్మడు కూడా వచ్చి అతన్ని రాజ్యాభిషిక్తుని చేయటానికి ఒక్క బ్రాహ్మడు కూడా రాకపోతే ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి రప్పించుకుని అదే ఆ బ్రాహ్మడు తన ఎడమ కాలి బొటనవేలుతోటి అతనికి రక్త తిలకాన్ని దిద్దుతాడు శివాజీ. ఈ దేశంలో గోహత్య జరుగుతుంటే, ఈ దేశంలో పతివ్రతలు చెరపట్టబడుతుంటే శివాజీ మహారాజు శివుడి యొక్క అవతారంగా వచ్చాడు. తోరణ, రాయగడ మొదలైనటువంటి కోటలన్నీ కొట్టి రాజ్యాన్ని స్థాపించి మళ్లీ గోవులనన్నిటినీ కాపాడి పతివ్రతలందరినీ కాపాడి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహాపురుషుడు. సమర్థరామదాస్ గారి ఆదేశం మేరకే ఛత్రపతి శివాజీ శ్రీశైల పర్వతానికి వచ్చి తల్లి భ్రమరాంబాదేవిని అర్చన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గాన్నిచ్చింది. ఖడ్గాన్ని పట్టుకో, ఎటువంటి వీరుల్ని దుర్మారతామని దునుమాడి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మహానుభావుడు. ఈ దేశ చరిత్రని మలుపు తిప్పినటువంటి శివాజీ, ఆయన సామ్రాజ్య స్థాపన శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబాదేవి ఇచ్చినటువంటి ఖడ్గం వల్ల జరిగింది.